బ్యాక్ టు మై ఛానల్ గైస్. మేమైతే ఆలూరు వచ్చేసినాం దుర్గదేవులను చూపించడానికి. ఇక ఇదైతే మన 11 స్టార్ యూత్. ఇదైతే మన బస్ స్టాండ్ నుంచి అటు గుర్రాడ కాపు సంఘం సైడ్ పోయే సైడ్ అయితే లొకేట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. నేనైతే ఒక రకంగా అనుకుంటే వీళ్ళైతే ఇంకో రకంగా అయితే డెకరేషన్ అయితే చేసారు. ఇక మనం ఎంట్రెన్స్కి వచ్చేసరికి అయితే ముఖద్వారం అయితే సేమ్ టెంపుల్ అనేది వేసారు. ఇక మనకి డెకరేషన్ ఏంటంటే దేవి యొక్క ప్రతి అవతారం ఒక ఫోటోని అయితే పెట్టారు వీళ్ళైతే. ఇక్కడ మనకైతే దేవి అయితే ఏం లేదనుకున్న ఒక 8 నుంచి 9 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. అంచనా ప్రకారం అయితే చెప్తున్నా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా అనేది ఏం చెప్తాను నేనైతే. ఇక మనం నెక్స్ట్ అయితే మల్లయ్య టెంపుల్ ఖమ్మంలోకి అయితే వచ్చేసినాం. ఈడనైతే వెపన్ షూట్ అని చెప్పేసి దేవాంగ సంఘం పక్కన అయితే ఉంటుంది. డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేశారు. దేవి మాత్రం సింహాసనం మీద మంచిగా అయితే వస్తుంది. ఇక మనం ఇంకో దేవిని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఏదైతే వచ్చేసి కొత్త ప్లాట్లలో అయితే ఉంటుంది, నందిపేట రోడ్కి అయితే ఉంటుంది. ఇక్కడైతే లైటింగ్స్ తోటి అయితే మస్తు చేస్తారు ఎంట్రీ మాత్రం. ఎంట్రెన్స్ కూడా మంచిగా సింపుల్గా చేసినవన్నీ చూడదగ్గట్టుగా అయితే ఉంది. దేవి కూడా లోపల డెకరేషన్ అయితే వైట్ అండ్ వైట్ అయితే చేసారు. దేవికి మంచిగా మ్యాచ్ అయ్యేటట్లుగా వైట్ అండ్ వైట్ అయితే వేసారు డెకరేషన్ మొత్తం. ఇక మనం వచ్చేసరికి అయితే బోనాలు ఇట్లా అవన్నీ అయితే వేసినట్లేదు. ఇక మనం మిస్ అయినాం కాబట్టి ఏం చేయలేదు. నాకైతే యూత్ పేరు తెలియదు కానీ ఆలూరులోనే అయితే కొత్త పెట్టారట. ఇక్కడికైతే వచ్చేసినాం చూడడానికి అయితే. ఇదైతే మన ఇంద్రమ్మ కాలనీలో అంటే ఒకటే ఉంటుంది. వచ్చేసరికి అయితే గల్లీవాసులు దాండియాని అయితే ఆడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరు కలిపేసి దాండియాని అయితే మస్తు ఆడుతున్నారు. ఇక మనం దేవిని చూసుకున్నట్లయితే సింపుల్గా తీసుకొచ్చారు, మంచిగా పెట్టారు దేవిని అయితే. నెక్స్ట్ మన దేవి దగ్గరికి అయితే వచ్చేసిన మీదైతే మహాలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే ఒకటే ఉంటుంది. వీళ్ళైతే ఎంట్రన్స్ మాత్రం మొత్తం ప్లాస్టిక్కి దూరంగానే అయితే పెట్టేశారు. మొత్తం గడ్డితోటి అయితే వేసి పెట్టారు. పాతకాలంలో ఇల్లులు ఉంటుండే కదా అట్లనైతే వేసి పెట్టారు. సేమ్ పాతకాలంలో ఉన్న థీమ్ అయితే వేసుకొచ్చేసారు. అన్ని గోడల మీద చిత్రాలు కానీ ఇవన్నీ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ పక్కకు డెకరేషన్ మీద కనిపించే బొమ్మలన్నీ చేతితో దించారు కదా వీళ్ళైతే. డెకరేషన్ కూడా మస్తు చేసారు వీళ్ళనైతే. ఇక మనం రిటర్న్లో పోయేటప్పుడు అయితే ఈడనైతే ఇల్లు బతుకమ్మని అయితే తీసిర్రు.